హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ కిచెన్. ఎలా ఉన్నారండి? టుడే రెసిపీ వచ్చి మీకోసం అయితే పన్నీర్ పిజ్జా తీసుకొచ్చానండి. చాలా టేస్టీగా ఉంది, తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా తయారు చేయాలో నాకైతే నేను ఎగ్జాక్ట్లీగా పర్ఫెక్ట్గా చూపిస్తున్నానండి. ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. అది కూడా నేను మైదా యూజ్ చేయలేదండి, వితౌట్ మైదా అండి, గోధుమ పిండి యూజ్ చేశాను. చాలా హెల్దీ కదా, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారని చెప్పి నాకైతే చాలా బాగా నచ్చేసిందండి. ఎలా ఉంటుందో అని చెప్పి భయపడుతూ ఉండాను. ఫస్ట్ టైం పిజ్జా చేశాను, కానీ ఫస్ట్ టైం కూడా చాలా బాగా వచ్చిందనమాట. ముందుగా అయితే బౌల్లోకి 1 గ్లాస్ గోధుమ పిండి తీసుకోవాలండి. ఇప్పుడైతే దాంట్లోకి 1 గ్లాస్ గోధుమ పిండికి మెజర్మెంట్ చెప్తున్నాను చూడండి. 1 స్పూన్ షుగర్, హాఫ్ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. అలాగే ఈనో ఉంటే వేసుకోండి, మన దగ్గర ఈస్ట్ లేదు కదా, అందుకోసం అనమాట. ఇప్పుడైతే కొద్దిగా చిటికెడు సాల్ట్ వేసి ఆయిల్ని హీట్ చేసి మిక్స్ చేస్తున్నానండి. బటర్ ఉంటే వేసుకోండి, నా దగ్గర బటర్ కూడా లేదండి, అందుకోసం ఆయిల్ని హీట్ చేసి కొద్దిగా వేస్తున్నాను. ఆటాలోకి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి, ఆటాలోకి బాగా కలిసేటట్టు. కలిసిన తర్వాత అయితే మనము పిడికెల్లోకి మనకు ఆటా వచ్చేటట్టు కన్సిస్టెన్సీలో మనకు ఆటా ఉండాలండి. మీకు వీడియోలో చూపిస్తున్నాను, క్లియర్గా కనిపిస్తుంది చూడండి. మనకు ఆటా అయితే మన చేతుల్లోకి వచ్చిన తర్వాతే మనం వాటర్ వేసి కొద్దిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. వాటర్ వేసి బాగా డోలాగా తయారు చేసుకుంటే రెడీ అయిపోతుందండి మనకైతే పిజ్జా ఆటా అయితే. కానీ దాన్ని అయితే మనము 1/2 అవర్ వరకు రెస్ట్ ఇచ్చేసేయాలి. దాన్ని పక్కన అట్లే పెట్టేసి రెస్ట్ ఒక 30 మినిట్స్ వరకు రెస్ట్ ఇచ్చేస్తే మనకైతే బాగా రెడీ అయిపోతుందండి పిజ్జా ఆటా అయితే. దాని మీద ఆయిల్ గ్రీస్ చేసి ఉంచేస్తున్నాను చూడండి. బాగా గ్రీస్ చేసి ఆటను అయితే ఉంచేసాను చూడండి. స్పాంజీ లాగా ఉందండి ఆట అయితే, మిక్స్ అయిపోయింది. ఇప్పుడైతే నేనైతే చీజ్ అయితే డిమార్ట్ నుంచి తెచ్చుకున్నానండి, మనకు ఆన్లైన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. నేనైతే పన్నీర్ని అయితే కొద్దిగా ఆయిల్ వేసి రోస్ట్ చేసుకున్నాను, నాకు పచ్చిగా ఇష్టం ఉండదు. టమోటాలను చూడండి, ఎర్రగడ్డల్ని పెద్ద ముక్కలుగా కోసేసుకున్నాను. అలాగే మన దగ్గర క్యాప్సికమ్ ఉంటే వేసుకోండి, చాలా బాగుంటుంది. క్యాప్సికమ్ వేసుకుంటే స్పైసీగా కూడా ఉంటుంది. నా దగ్గర లేదు, అందుకోసం వేయలేదండి. ఇప్పుడైతే ఆటాని చూడండి, మొత్తం ఒక ఆటా ముద్ద మొత్తం నాకైతే ఒక ప్లేట్కి సరిపోయిందండి. ఒక పిజ్జా వచ్చిందనమాట. ఇప్పుడు ఆయిల్ని వేసి గ్రీస్ చేయాలండి. వీడియో కొంచెం లెంతీగానే ఉంటుంది, ఏమనుకోపాకండి. వీడియో లెంతీగా ఉన్న స్కిప్ మాత్రం చేయపాకండి. చాలా బాగా మీకు ఎగ్జాక్ట్లీగా మీకు మెజర్మెంట్స్ నేను చెప్తున్నాను వీడియోలో. మీకు పిజ్జా పర్ఫెక్ట్గా వస్తుందండి నేను చెప్పిన మెజర్మెంట్తో యూస్ చేస్తే. ఇప్పుడు చూడండి, ఆటతో నేనైతే ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసేసానండి. ఫోక్ స్పూన్ ఉంటే స్పూన్తో మనం పెట్టుకోవాలి, నా దగ్గర ఫోక్ స్పూన్ కూడా లేదండి, అందుకోసం అయితే నేను నైఫ్తో పెట్టుకుంటున్నాను, చూపించాను కదా. ఇప్పుడైతే పిజ్జా సాస్ అయితే నేను షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేశానండి చూడండి. పిజ్జా సాస్ ఇంట్లోనే తయారు చేశాను అనమాట. పిజ్జా సాసు అప్లై చేస్తున్నాను చూడండి. అలాగే మన దగ్గర టమాటో కెచప్ ఉంటే కూడా అప్లై చేసుకోండి, మ్యాంగనీస్ ఉంటే అప్లై చేసుకోండి. ఇప్పుడైతే నేను ఎర్రగడ్డ ముక్కల్ని పెట్టేస్తున్నాను చూడండి. పిజ్జా చేయడం ఒక ఎంత అయితే, ఇప్పుడు మనమైతే వెజిటేబుల్స్ని అన్నిటినీ మనము డెకరేట్ చేయడం కూడా మరొక వంత అండి. బాగా డెకరేట్ చేస్తేనే కదా మన పిజ్జా అట్రాక్టింగ్గా ఉంటుంది, అందుకోసం అయితే కొద్దిగా టైం పడుతుంది. చూడండి అండి, మీకోసం అయితే ఇప్పుడైతే టమోటా ముక్కల్ని కూడా పెట్టేస్తున్నాను. పిజ్జా అంటే ఇష్టం ఉన్నది ఎవరికండి, పిల్లలు మనకైతే జంక్ ఫుడ్స్ ఎక్కువ ఇష్టపడతారు. పిజ్జా, బర్గర్ అలాంటివి ఇష్టపడతారు. బయట ఎలా తయారు చేస్తారో తెలియదు కదా జంక్ ఫుడ్స్. అదే మనం ఇంటిలోకి అన్నీ తెచ్చుకొని మనం ఇంట్లో చేసి వాళ్ళని పెడితే హెల్తీగా ఉంటుంది. అది కూడా మైదా పిండి యూస్ చేయకుండా గోధుమ పిండితో అలాంటివి ఉండే స్నాక్స్ ఐటమ్స్ అలాంటివి పెడితే పిల్లలకి హెల్తీ కూడాను. మైదా మాత్రం యూస్ చేయకుండా చేస్తే పిల్లలకి చాలా ఇష్టం. మైదా కొంచెం కాసేపటికి టేస్టీగా అండి, కానీ గోధుమ పిండితో చేస్తే ఆ టేస్టే వేరేగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. పిజ్జా అయితే చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు కార్న్ఫ్లెక్స్ కూడా వేసేస్తున్నాను. మొక్కజొన్న పొత్తులు ఉంటాయి కదండి, అవి తీసివేసానమాట, ఉడకపెట్టలేదండి, పచ్చివే. దాని మీద ఇప్పుడైతే చీజ్ వేసేసానండి, ముక్కలుగా కట్ చేసి. ఇప్పుడంటే కడాయిలోకి బౌల్ పెట్టేసాను, ప్రీ హీట్ చేసి ఇప్పుడు దాంట్లోకి అయితే పెట్టేసాను చూడండి. మన పిజ్జా అయితే రెడీ అయిపోయిందండి, చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.